నమస్తే. ఏదైతే 18వ తారీఖు జరిగిన సంఘటన నాగర్ కర్నూలు జిల్లా కావచ్చు, నాగర్ కర్నూలు నియోజకవర్గం అదే మండల్లో అక్కడ ఒక కిన్నెర అనే గ్రామంలో జాతర జరిగిన నేపథ్యంలో అక్కడికి ఒక కుటుంబం టెంపుల్కి వెళ్ళడం జరిగింది. సో ఆ టెంపుల్కి వెళ్ళే క్రమంలోనే అక్కడ స్థానికంగా ఉన్న సర్పంచ్ ఎవరైతే శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడో వాళ్ళని దుర్భాషలాడుతూ వాళ్ళపై దాడికి దిగడం అయితే జరిగింది. సో ఆ దాడిలో భాగంగా వాళ్ళకున్న ఏదైతే 2 ఏళ్ల పాప అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. సో ఈ అంశం కాస్త రాష్ట్రం అంతటా కుదిపేస్తూ ఉంది. సో అంటే ముక్కు పచ్చరాలని ఆ చిన్న పసిగుడ్డు, ఆమెకు అసలు గుడేందో తెలియదు, కులమేందో తెలియదు, ఏం తెలియని చిన్న పసిపాపని కూడా కులం పేరుతో దూషించి అక్కడికక్కడ చంపేయడం జరిగింది. సో ఈ అంశం రాష్ట్రం అంతటా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతూ ఉంది. సో మరి ఇంతకీ అంటే దారుణానికి ఎందుకు పాల్పడతా ఉన్నారు ఈ నాయకులు, కులాల పేరు చెప్పేసి? అంటే ఇప్పుడో జమాన్లో చూసాం, అగ్ర కులాలు చిన్న కులం వాళ్ళని కొట్టడం కావచ్చు, ఇప్పటికీ ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో. సో ఏంటి వీటికంటూ ఒక అడ్డుకట్ట అనేది పడదా? సో వీటన్నిటి గురించి మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి బీసీ సంఘ నాయకులు నిన్న వీళ్ళందరూ అక్కడికి వెళ్ళడం జరిగింది, నాగర్ కర్నూలు జిల్లాకి. సో అక్కడికి వెళ్ళి ఆ ఫ్యామిలీతో మాట్లాడడం జరిగింది, వాళ్ళని పరామర్శించడం జరిగింది, వాళ్ళ తరఫున కొట్లాడారు కూడా వీళ్ళంతా. సో ఒకసారి మాట్లాడదాం. మనతో పాటు అన్నగారు, మన దుర్గయ్య గౌడ్ గారు, అదేవిధంగా వెంకన్న గౌడ్ గారు అన్నగారు ఉన్నారు. మాట్లాడదాం. అన్న, ఏం జరిగింది అసలు ఆ సంఘటనకు సంబంధించి? రాష్ట్రం అంతా దీనివైపే చూస్తూ ఉంది. సో అంటే టెంపుల్లోకి రావడానికి ఆ కులం పేరిట తిడతా ఉన్నారని చెప్పేసి అంటా ఉన్నారు. సో ఏం జరిగింది అసలు అక్కడ? నమస్తే. ఎస్ దుర్గయ్య గౌడ్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ వైస్ చైర్మన్. వాస్తవంగా నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో మల్లికార్జున స్వామి టెంపుల్ ప్రాంగణంలో ఏదైతే రజక సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, మన గణేష్, అదేవిధంగా అలా భార్య చంద్రకళ, ఇంకో అమ్మాయి వచ్చేసి మౌనిక అనే అమ్మాయి, అంటే ఈ ముగ్గురు దైవ దర్శనానికి వెళ్ళడం జరిగింది. దాంట్లో భాగంగా అక్కడ ఉన్నటువంటి కొంత ఆధిపత్య కులాలకు చెందినటువంటి రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు టికెట్ అడిగడం జరిగింది. అయితే దాని సందర్భంలోనే వాళ్ళు ఏం చేశారంటే, మేము టికెట్ కొనుగోలు చేస్తాము కానీ దానికి సంబంధించిన రసీదు ఏది అని అడిగారు. ఆ రసీదును మేము అక్కడ చూపించి దానికి సంబంధించిన ప్రసాదాలు ఉంటే తీసుకుంటాము అని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది. వాళ్ళు దానికి ఏం చేశారంటే, నువ్వు మమ్మల్ని ప్రశ్నిస్తావా, నువ్వెంత, అరే నువ్వెంత, నీ జాతి ఎంత, ఎవడు ప్రశ్నించలేదు ఇక్కడ, నువ్వు ప్రశ్నిస్తావా అని చెప్పేసి అతను అనేసరికి దానికి తోడుగా వాళ్ళ భార్య కూడా రావడంతో దుర్భాషలాడి, అంటే పదజాలం, ఎట్లాంటి పదజాలం అంటే నిన్న మేము అక్కడ స్వయంగా బీసీ పొలిటికల్ ఫ్రంట్, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం బాలగొని బాలరాజు గౌడ్ గారు, అదేవిధంగా మా ఐఏఎస్ చిరంజీవులు గారు, అదేవిధంగా నిన్న మా టీం మొత్తం కూడా అక్కడ వెళ్ళి అంబేద్కర్ విగ్రహం దగ్గర దీక్షా కార్యక్రమం కూడా చేపట్టింది. దాదాపు వాళ్ళు 2 రోజులుగా కనీసము తిండి నీళ్ళు లేకుండా నిద్రాహాలు మాని ఈరోజు వాళ్ళు పడుతున్నటువంటి ఆవేదన చూస్తే వాస్తవంగా అక్కడ జరిగింది ఏంటంటే, చిన్న అంశం దాన్ని కనీసం వాళ్ళు చెప్పారు, అయ్యా మేము ఈ గుడిలో ఊడుస్తాము, తూడుస్తాము, ఎన్నో పనులు చేస్తాం, ఇక్కడ మాలాంటి వాళ్ళను ఈ విధంగా అనడం అనేది కరెక్ట్ కాదు, మీరు ఒక ఉన్నత స్థానంలో ఉన్నారు, మీరు ఇలాంటి భాష వాడడం అనేది సరైన విధానం కాదని చెప్పేసి వాళ్ళ భార్యను సూటిపోటి మాటలు అంటే, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ భర్త ఏం చేశాడంటే, మన ఈ గణేష్ అనే అబ్బాయి నా భార్యని ఈ విధంగా అన్నాడు, వీళ్ళను కూడా ఇదే భాషతోటి వర్ణిస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి చిన్న వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ పెట్టడం జరిగింది. మెసేజ్ పెట్టిన దానికి అతను తీసుకుపోయి అక్కడ ఉన్నటువంటి కొబ్బరికాయల రూమ్లో వేసి, అంటే కనీసము ఒక విచక్షణారహితంగా అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ తుకారం అనేటటువంటి సర్పంచ్, శ్రీనివాస్ రెడ్డి అంటే ఆయన, సతీష్ రెడ్డి, అదేవిధంగా మధురెడ్డి అని, అంటే ఈ ముఖ్యంగా తుకారం అంటే రెడ్డి అంటే ఆయన వాస్తవంగా సర్పంచ్. ఒక సర్పంచ్ ఎట్లుండాలి, ఒక గ్రామ పెద్దగా ఎట్లుండాలి, ఎవడన్నా అక్కడ తప్పు చేసేస్తే ఆ తప్పును సరిదిద్ది అక్కడ ఉన్నటువంటి భక్తులను వాళ్ళని సేరదీసి వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించాలి. కానీ నీ సర్పంచ్ ఉన్నటువంటి అహంభావంతో అతన్ని ఎక్కడ పడితే అక్కడ విచక్షణ రహితంగా కొడతా ఉంటే అది చూడలేక వాళ్ళ భార్య పోయి కాళ్ళ మీద పడి, అట విధంగా కొట్టకండి, నా భర్తకి ఏమని అయితే నాకు లేదు అంటే, ఎందుకంటే ఈమె కూడా ఒక ఎస్సీ సామాజిక వర్గం, అతనే ఒక రజకుడు, ఇతను ఒక ఎస్సీ, అంటే ఇద్దరు కలిసి వివాహం చేసుకున్నటువంటి వ్యక్తులు. అలాంటి వాళ్ళు పోయి ప్రాధేయపడి కాళ్ళ మీద తన బిడ్డ
2 నెలల కూతురు అనేటువంటి పాపను వాళ్ళ కాళ్ళ మీద పెట్టి ప్రాధేయపడితే దుర్మార్గంగా ఈ శ్రీనివాస్ రెడ్డి అంటే కాళ్ళతోటి తన్నడం జరిగింది. 2 నెలల పసి పాపను కాళ్ళతోటి తన్నిరంటే ఇలా దుర్మార్గము అంటే ఏ విధంగా అసలు కనీసం వీళ్ళు మనుషులా? వీళ్ళు కనీసం మనుషులకే పుట్టారా, పశువులకు పుట్టారా? అసలు కనీసం వీళ్ళ ఇళ్లలో వీళ్ళ పిల్లలు ఉన్నారా? అసలు వాళ్ళని చూసినప్పుడు వీళ్ళ భార్య పిల్లలు గుర్తు రాలేదా? కనీసం ఒక వ్యక్తిని లోపలేసేసి అంత దారుణంగా కొట్టడమే కాకుండా తన భార్య కాళ్ళ వేళ పడ్డా కూడా కనికరించినటువంటి పరిస్థితి. అంటే ఇంత దుర్మార్గం జరిగితే అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు చూసి కూడా అక్కడ ఉన్నటువంటి ఏసీపీ కానీ అదేవిధంగా డీసీపీ కానీ ఎస్ఐ కానీ సిఐ కానీ దాదాపు 48 గంటలైనా కానీ ఆ దుర్ఘటన మీద వాస్తవంగా అటెంప్ట్ టు మర్డర్, అసలు మర్డరే అది. ఇంకా ఆ అత్యాయతనకి ఇవన్నీ కాదు, అసలు ఆల్రెడీ చంపిందని ఏం చేయాలి? మర్డర్ కేసు పెట్టాలి వాళ్ళ మీద. తర్వాత ఈ విధి నిర్ధారణలో డాక్టర్లు ఏమి ఇస్తారు? తర్వాత అక్కడ ప్రత్యక్షంగా తన కూతురిని చంపుతున్నప్పుడు తన తల్లి ప్రత్యక్షంగా చూసింది, తన తండ్రి చూశాడు, అక్కడ ఉన్న వాళ్ళ ఆడబిడ్డ చూసింది, అక్కడ ఉన్నటువంటి జనాలు చూశారు. ఇంతకంటే పెద్ద సాక్ష్యం ఏం కావాలి పోలీసు వాళ్ళకి? జరిగిన 2 రోజుల వరకు కూడా కంప్లైంట్ తీసుకోలేదని చెప్పేసి అంటా ఉంది కదా తల్లి. అదే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చేసేసి దాన్ని మరుగున పడేసేసి చేసిన తర్వాత మా విశారదన్ మహారాజు గారికి చెప్పడంతో విశారదన్ మహారాజు పోయిన తర్వాత మా ఎస్సీ జేఏసీ జాక్ చైర్మన్ అయినటువంటి విశారదన్ మహారాజు పోయి అక్కడ జరిగినటువంటి సంఘటన మీద ఆయన రోడ్డుకి వెళ్ళిన తర్వాత విషయం అప్పుడు బయటకు వచ్చింది, వెలుగులోకి వచ్చింది. అప్పటిదాకా వెలుగులోకి రాకుండా అక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ మొత్తం దీన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేసేసి అక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణ ఆధిపత్యాలకు వాళ్ళు లొంగిపోయి వాళ్ళు ఆ కేసును తారుమారు చేసి ఏదో తూతూ మంత్రంగా క్లోజ్ చేద్దామని అనుకున్నారు. పైగా ఎవరైతే వీళ్ళు ఉన్నారో మమ్మునే వీళ్ళు దుర్భాషలు ఆడిరని చెప్పేసి వాళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది. ఆ కేసు ఏమో ఎఫ్ఐఆర్ చేసిరు, కానీ పసిబిడ్డ చనిపోయినటువంటి కేసును మాత్రము ఈ రోజు వరకు కూడా ఇంకా మీనమేషాలు లెక్క పెట్టుకుంటూ వాళ్ళని అరెస్టు చేయకుండా వాళ్ళ మీద కేసు నమోదు చేయకుండా ఇలా పోలీసు వ్యవస్థ ఉంటుంది. దాంట్లో స్థానిక ఎమ్మెల్యే కానీ రెడ్డి, అదేవిధంగా అక్కడ పార్లమెంటు సభ్యులు ఉన్నాడు, ఎస్సీ సామాజిక నాగర్ కర్నూలు ఎంపీ మల్లురావి గారు ఉన్నారు. అదేవిధంగా అక్కడే ఇప్పుడు పుట్టి పెరిగినటువంటి నల్లమల్ల ముద్దుబిడ్డ మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, నేను నల్లమల్ల ముద్దుబిడ్డను, బడుగు బలహీన వర్గాలతోటి పుట్టి పెరిగినటువంటి వాడిని, నేను అక్కడి నుంచి వచ్చిన ఎంతోమంది అది దోపిడీదారులను తొక్కుకుంటూ వచ్చినట్టు నేను మామూలు వేసిన కదని చెప్తా ఉంటాను. మరి సంఘటన జరిగి దాదాపు 3 రోజులు అవుతుంది ముఖ్యమంత్రి గారు. ఇప్పటికీ ఇది దాదాపు 18 తారీఖు అంటే 5 రోజులు అవుతుంది. ఈ సంఘటన మీద నీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక ప్రతినిధి పోలేదు, స్థానిక ఎమ్మెల్యే పోలేదు, అక్కడ ఉన్నటువంటి ఎంపీ పోలేదు, ఎవరు ప్రజాప్రతినిధులు ఎవరు కూడా ఈ రోజు వరకు కూడా వాళ్ళకు మేము భద్రత ఉన్నాము, మా బాధ్యత ఉంది, మేము మీకు భద్రత ఇస్తా ఉన్నాము, మీ కుటుంబానికి హామీ ఇస్తున్నామని చెప్పేసి ఎవరు కూడా చెప్పినటువంటి పరిస్థితి లేదు. అంటే ఒక చిన్న ఇంటరప్షన్ అన్న, అంటే ఇప్పుడు ఏదైతే అడుగుతా ఉంటే అక్కడ జరిగిన అక్కడ మీరు ఎందుకంటే దళిత కుటుంబాలు అంటే ఓట్ల టైంలో వచ్చే రాని కులము, ఇట్లాంటి విషయాలలో ఎందుకు వీళ్ళకి కులం అనేది ముందుకు వస్తూ ఉంది? ఓట్లప్పుడు అందరు ఇంట్లోకి వెళ్తారు, ఓట్లు అడుగుతారు, మరి ఇలాంటి సమయంలో ఎందుకు ఓట్ల అంటే కులం గుర్తొస్తుంది వీళ్ళకి? వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే రాకపోగా ఎమ్మడున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా మీరు ఎవరు వెళ్ళొద్దు అని చెప్పేసి వాళ్ళకు షరతు పెట్టాడు అక్కడ. అంటే మీరు ఎవరు అక్కడ వెళ్ళకండి, మీరు ఎవరైనా వెళితే బాగుండదు అని చెప్పేసి నేను చాలామందికి ఫోన్ చేస్తే చాలామంది అంటారు బాగుంది మా ఎమ్మెల్యే ఇట్లా వెళ్ళొద్దని. అంటే వీళ్ళకు అహంకారం ఎంతవరకు ఎక్కిందంటే తలకెక్కిందంటే చాలా వరకు ఒకటే కాదు, ఎన్నికల సమయంలో నామినేషన్లు వేయకుండా నామినేషన్లు చేసినటువంటి వ్యక్తిని నల్గొండ జిల్లాలో మనం చూసాం, ఎత్తుకపోవడం, దుర్భాషలాడడం, ఒకరిని తీసుకపోయి కొట్టడము, భయభ్రాంతులకు గురి చేయడము, కులం పేరుతో దూషించడము, ఇంకా చాలా గ్రామాల్లో కుల బహిష్కరణలు చేయడము, కేవలం బయటికేమో కులం లేదు మతం లేదు ఏది లేదు, మేము బహుజన నాయకులం, బహుజన నాయకత్వం చేస్తాం, మేము వాళ్ళ లోపలనే పుట్టినాం పెరిగినాం, మేము వాళ్ళ కాక లాంటి వాళ్ళు, బాబాయ్ వాళ్ళు అన్న లాంటి వాళ్ళు, తమ్ముళ్ళు లాంటి వాళ్ళు అని చెప్పేసి చెప్పుతున్నటువంటి వీళ్ళు ఇలా సిగ్గుతోటి తల వంచుకోవాలి. అదే సార్ ఈ సమాజం మొత్తం చూసి దాన్ని ఏ విధంగా స్వీకరించుకుంటారో వీళ్ళకి తెలియనటువంటి పరిస్థితి. రాబోయే రోజుల్లో వాస్తవంగా చెప్పాలంటే ఈ రెడ్డి సామాజిక వర్గాన్ని ఈ రాష్ట్రంలో చాలామంది వీళ్ళని దోపిడీదారులుగా, దొంగలుగా, లేకపోతే వీళ్ళని టెర్రరిస్టులుగా చూసేటువంటి ప్రమాదం ఉంది. ఇప్పటికైనా వీళ్ళ ఆధిపత్యం ఏదైతే ఉందో ఆధిపత్య ధోరణి అనేది బహాబాయి అవతలోడు నీ స్వఉద్యోగం చూసుకొని పోరాటం చేయాలి. కానీ కేవలం
ఒక కూలి పని చేసుకునేటువంటి వాడు కనీసము అది కనీసం ఎంత అంటే దుర్భర జీవితం వాళ్ళది. అసలు చూస్తే కళ్ళ పొండి చూస్తే మాకే కన్నీళ్ళు వచ్చినాయి. అటువంటి ఒంటి మీద బట్టలు అంటే సరిగా లేనటువంటి వ్యక్తులు, అలాంటి వాళ్ళని పెట్టుకొని ఒక పసిపాప ఏం చేసింది, 2 నెలల పసిపాప, ఆ పాపను ఆ విధంగా చంపి కాళ్ళతో తన్నటువంటి ఏం చేసారు? ఒక 100 రూపాయల కోసమా ఇంత దుర్మార్గమా? అరే ఓట్లు అప్పుడు వస్తారు కదా ముండా కొడుకులారా, మీరు వచ్చేమ్రా అక్క బావ చెల్లి తమ్మి కాలు మొక్కి ముడ్డిగాడికి మూతి దూర్చి ఎన్నో చేస్తారు కదా, మరి ఇప్పుడు గుర్తుకు రాలేదా? ఇలాంటి గుర్తుకు రాలేదా? ఈ బహుజన ఓటు ద్వారానే మేము అధికారంలోకి వచ్చామని గుర్తుకు రాలేదా? కాబట్టి నేను ఏం చెప్తా ఉన్నానంటే ఇప్పటికైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా క్యాబినెట్ సమావేశం జరుగుతున్నట్టుంది. నువ్వు ఇదే విధంగా ఎస్సీల మీద ఎస్టీల మీద బీసీల మీద నువ్వు ఇలాంటి దాడులు చేసుకుంటూ పోతే మర్యాద ఉండదు. ఇప్పటికీ కూడా ఈ రాష్ట్ర బీసీ కమిషన్ వెళ్ళలే, మహిళా కమిషన్ వెళ్ళలే, ఎక్కడ పోయి వీళ్ళందరూ మహిళా కమిషన్ ఎటు పోయింది, బీసీ కమిషన్ ఎక్కడ పోయింది, పౌర హక్కులు ఎక్కడ పోయింది? ఇలా రాష్ట్ర హైకోర్టు కొన్ని సుమోటోగా తీసుకుంటారు కొన్ని కేసులు, మళ్ళీ ఇలాంటి అంశం మీద సుమోటోగా తీసుకోరా? ఇది న్యాయ వ్యవస్థ ఉందా ఈరోజు? ఇప్పటికీ డీజీపీ దాని మీద స్పందన లేదు. అంటే హోంశాఖ మంత్రిగా ఇలా ముఖ్యమంత్రి ఉన్నాడు, ఇలా ఆయన ముఖ్యమంత్రి ఆయన హోంశాఖ ఆయన్ని. అలాంటప్పుడు దీన్ని క్షణాలలో పరిష్కరించేసి వాళ్ళని ఎమ్మడే అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు కూడా అరెస్ట్ చేయకుండా వాళ్ళని ఇంకా దాపెట్టి ఇంకా వాళ్ళకి బిర్యానీలు ఇస్తురో ఇంకా ఎలాంటి రాజమర్యాదలు చేస్తురో తెలియదు. అక్కడ పోయి లోకల్ అడిగితే వాళ్ళు సంబంధిత ముఖ్యమంత్రి సంబంధించినటువంటి వ్యక్తులు కాబట్టి ఇప్పటి వరకు వాళ్ళ మీద ఎలాంటి కార్యాచరణ చేయడం. కాబట్టి నేను చెప్తున్నా అంటే ఇమ్మీడియట్లీ ఏదైతే ఆ పాపను చంపిరో అదేవిధంగా నేను సజ్జనార్ గారికి చెప్తా ఉన్నా, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలను ఏదో ఎన్కౌంటర్ చేసి చంపడం కాదు, నిజంగా ఈరోజు నిజంగా మీరు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అయితే ఈ బాధితులు ఎవరైతే ఉన్న వాళ్ళ పక్షాన నిలబడి ఆ పాపను చంపినటువంటి దుర్మార్గులైనటువంటి తుకారం రెడ్డిని, శ్రీనివాస్ రెడ్డిని, సతీష్ రెడ్డిని, ఇంకోటి భగవాన్ ఏ రెడ్డి ఉన్నా వాళ్ళని తీసుకుపోయి నడి రోడ్డు మీద ఎన్కౌంటర్ చేసినట్టు ప్రజలందరూ చూస్తుండగా, నాగర్ కర్నూలు ప్రజలందరూ చూస్తుండగా అదే సజ్జనార్ గారికి మీరు ఆర్డర్ ఇచ్చేసి వాళ్ళని ఎన్కౌంటర్ చేసినప్పుడే మిమ్మల్ని ఈ లోపల బహుజనవాదిగా ఈరోజు ముఖ్యమంత్రిని గుర్తిస్తారు. ఒక ముఖ్యమంత్రి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇలాంటి అరాచకం జరగడం అనేది ఆయన సొంత ఊరు పక్కన కొండారెడ్డిపాటికి కేవలం 15-20 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి నాగర్ కర్నూలు టౌన్లో ఇలాంటి దురదృష్టకరమైన జరగడం అనేది యావత్ ప్రజానికం మొత్తం దీన్ని ఖండించాలి. దాన్ని న్యాయం జరిగేంత వరకు బీసీ పొలిటికల్ ఫ్రంట్, ఇంటలెక్చువల్ ఫోరం, అదేవిధంగా బహుజన మా నాయకుడు విశారదన్ మహారాజు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. ఎంతవరకైనా దీని మీద వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి వ్యక్తం.